ఉన్నటువంటి అద్భుతమైన products ఏంటంటే ఈ This అగ్రికల్చర్ meeting is ప్రొడక్ట్స్ being recorded. టోటల్ మన వర్క్ లో ఉన్నటువంటి ప్రతిది కూడా అగ్రికల్చర్ హ్యూమిక్ యాసిడ్, తర్వాత హ్యూమిక్ యాసిడ్ లో హ్యూమిక్ యాసిడ్ ఉంటుంది, ఫల్విక్ యాసిడ్ ఉంటుంది, హ్యూమస్ ఉంటుంది. ఇదేంటంటే మొక్క వేర్లని బలంగా చేయడానికి బాగా పనిచేస్తుంది. ఎస్ లీడర్స్, ఇలాగా మన దాంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రోడక్ట్ లో ఆర్గానిక్ కంటెంట్ అనేది అద్భుతంగా ఉన్నది. సో ఈ రోజు మనము ఏంటిది, అసలు దాని యొక్క ఆవశ్యకత ఏంటిది, అసలు కెమికల్ మందులు వాడడం వల్ల దాంట్లో జరిగేది ఏంటిది, మన మందులు వాడడం వల్ల కలిగే లాభాలు ఏంటి, మన వెస్టిస్ ఆకుల ద్వారా, అల్లం ద్వారా తయారు చేసినటువంటి కుళ్ళబెట్టి మాగబెట్టి తయారు చేసినటువంటి ప్రోడక్ట్లు వాడడం వల్ల కలిగే ప్రయోజనాలు జస్ట్ ఒక స్వీట్ అండ్ షార్ లో చూద్దాం. ఎస్ లీడర్స్, సేంద్రియ వ్యవసాయం అనేది ఒక ఉత్పాదకత పద్ధతి లీడర్స్. ఈ దీంట్లో ఏంటంటే మనం రసాయనాలు ఏమి వాడము, పురుగుల మందులు కూడా మనము ఏమి వాడము, ఓన్లీ కలుపు మందులు కూడా ఏమి వాడము. ఓన్లీ మొక్కకి కావాల్సింది, మొక్కకి పురుగు మందు అవసరమా లీడర్స్? అవసరం లేదు. మొక్కకి పురుగు మందు అసలు అవసరమే లేదు. దానికి పురుగులు చావాలి అనంటే, పురుగులు చావాలంటే ప్రత్యామ్నాయ మార్గాలు చాలా ఉన్నాయి లీడర్స్. ప్రత్యామ్నాయ మార్గాలు సేంద్రియ పద్ధతిలో వ్యవసాయ దీంట్లో ఏంటంటే పురుగులు రాకుండా ఉండడానికి దీపపు ఎర్రలు అని చెప్పేసి అని అంటాం. పొలం గట్ల పైన ఒక లైట్ ని ఏర్పాటు చేసుకోవాలి. లైట్ ని ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆ పురుగులన్నీ దానికి ఆకర్షితమై ఆ పురుగు లైట్లకు వచ్చేసి అక్కడ దాని కింద కవర్ కట్టడమో, లేకపోతే ఒక పెద్ద డ్రమ్ ని పెట్టడం వల్ల ఆ డ్రమ్ లో వాటర్ లో ఆ పురుగులు అనేది పడిపోతాయి. దాన్ని ఏమంటారంటే ట్రాప్స్ అంటారు. ట్రాప్ చేయడం అనమాట. పంట మీద నుంచి దాన్ని ట్రాప్ చేయాలి, డైవర్ట్ చేయొచ్చు మనం. ఆ డైవర్ట్ పురుగు మందులు మన దాంట్లో వెస్టేజ్ లో ఉండవు కాబట్టి మనం ఈ పద్ధతుల్ని చెప్పడం చాలా చాలా మంచి ఉత్తమం. ఇది చివరికి కంట్రోల్ కావట్లేదు అనంటే ఒకటి లేదా రెండు దానికి మాత్రమే మనం కెమికల్ మందులకి, బయట దొరికే మందుల్ని వాడండి అని చెప్పేసి సలహాలు ఇవ్వాలి లీడర్స్. ఎస్, తర్వాత వచ్చేసి మన పంటకి ఇంకా ఏం జరుగుతుంది, బాధ పెట్టే ఇంకో అంశం ఏంటంటే తెగుళ్ళ సమస్య. తెగుళ్ళ సమస్య ఏంటి? వర్షాలు పడినప్పుడు, ఎండలు కొట్టినప్పుడు ఇవన్నీ కూడా దానికి కుళ్ళు తెగుళ్ళు అవన్నీ కూడా రావడం జరుగుతుంది. ఇవన్నీ వచ్చినప్పుడు దాన్ని మనం ఏం చేస్తామంటే బయట నుంచి దొరికే కెమికల్ ని కొడతాము. మన దాంట్లో అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది, అది ప్రొటెక్ట్ ఉంది లీడర్స్. ఆ ప్రొటెక్ట్ లో కంటెంట్ కూడా మనకి మన దాంట్లో దొరికే మంచి మంచి కంటెంట్స్ ఉన్నాయి. దాంట్లో తెగుళ్ళు రాకుండా జీవ శిలీంద్రం, అదొక జీవ శిలీంద్రం. అది చాలా బాగా పనిచేస్తుంది. ముందు నుంచి వాడడం వల్ల అద్భుతమైన రిజల్ట్ తీసుకోవచ్చు మనము. ఎస్, మొక్కకి బలం మందులు వచ్చేసి అగ్రి హ్యూమిక్, ఇవన్నీ కూడా మొక్కకి బలాన్ని ఇస్తాయి. ఎస్ లీడర్స్, తర్వాత వేధించే సమస్య, ప్రధాన సమస్య ఏంటంటే మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ. మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ అనగానే మన దాంట్లో ఉన్నటువంటి నానోటెక్ గుర్తుకు రావాలి లీడర్స్. సింపుల్ బండ గుర్తులు ఏంటంటే మైక్రోన్యూట్రియంట్ డెఫిషియన్సీ రాగానే ఇది. తర్వాత వచ్చేసి పంట పండిన తర్వాత కాత పూత వచ్చేటప్పుడు ఒకటి ఏంటంటే అప్పుడు పూత రాలుతా ఉంటుంది, కాయ సన్నగా ఉంటుంది, దిగుబడి రావట్లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. దానికి కోసం అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది మన దగ్గర. ఆ ప్రోడక్ట్ పేరే అగ్రి మాస్ లీడర్స్. అగ్రి మాస్. ఈ అద్భుతమైన ప్రోడక్ట్ ని వాడుకుంటూ భూసారాన్ని కాపాడుకుంటూ మనం టోటల్ గా ఇది మొత్తము ఇలా వితౌట్ కెమికల్, ఎలాంటి కెమికల్ లేకుండా ఉన్నటువంటి ప్రోడక్ట్ ని వాడుతూ రైతుకి రెండో రకంగా ఆదాయం చేకూరుస్తూ చేసేదే మనం సేంద్రియ వ్యవసాయం. దీనివల్ల రైతుకు మిత్ర పురుగులైనటువంటి పురుగులన్నీ, తర్వాత వానపాములు రైతుకి మిత్రులు లాంటి అనమాట. రైతు నేస్తం అని అంటారు దాన్ని. ఆ వానపాములు సజీవంగా వస్తాయి లీడర్స్. సజీవంగా భూమిలో ఉండడం వల్ల భూమి అనేది సారవంతం పెరుగుతుంది. భూమిలో ఉన్నటువంటి కర్బన శాతం పెరుగుతుంది. కర్బన శాతం అని అంటే మన హ్యూమిక్ అది పెరగాలి. ఆర్గానిక్ కంటెంట్ అనేది పైన ఉన్నటువంటి 4 నుంచి 6 ఇంచుల మధ్యలో మనకి ఉండాలి, ఈ జోన్ లో ఉండాలి. ఇలా ఉండడం వల్ల పడ్డ వర్షం మొత్తం అబ్జర్వ్ అయిపోయి మొక్కలకి అందడం జరుగుతుంది. భూమి కూడా సారవంతంగా ఉంటుంది. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారంటే కెమికల్ మందులు వాడి ప్రస్తుతం ఏం జరుగుతుందనంటే పురుగుల మందులు వాడి వాటికి సబ్సిడీలు ఇచ్చి దానిపైన డిఏపిలో ఏముంటుంది లీడర్స్? డిఏపిలో బొక్కల పిండి ఉంటుంది, సున్నం పిండి ఉంటుంది. దానికి జస్ట్ ఓన్లీ డైఅమోనియం ఫాస్ఫేట్ అనేది జస్ట్ కెమికల్ అనేది అంటిస్తారు. దానికి అంటించడం వల్ల ఓన్లీ కెమికల్ మాత్రమే మొక్క అనేది గుంజుకుంటుంది. మిగతాది అంత అవశేషాలన్నీ ఎక్కడ ఉంటాయి లీడర్స్? భూమి పైన పేరుకొని పోతుంటాయి. మనం వరి మళ్ళు చూడండి ఎలా ఉంటాయి అంటే రాను రాను
మనం దున్నినప్పుడు పైనంగా తెల్లగా పేరుకొని పోయి బయటకి నాగరి దున్నినప్పుడు బయటపడతాయి. చూడండి అదంతా మనము మన పంటలోంచి వచ్చినటువంటి మనం వేసినటువంటి ఎరువులు. ఈరోజు పక్క రైతు ఒక బస్తా ఏసి పండించినాడంటే మంచి వచ్చిందనంటే, ఇంకో రైతు ఏం చేస్తాడంటే ఇంకో బస్తా వేయడానికి రెడీగా ఉంటాడు. అతను ఒకటేస్తేనే బాగా పండింది. నేనేస్తే ఏస్తే ఇంకా పండుతుందని చెప్పేసి ఇలా కాంపిటీషన్ మోడ్‌లో వెళ్తున్న వ్యవసాయము కెమికల్ పైన ఘోరాతి ఘోరంగా నడుస్తుంది. అంతకుముందు జింక్ లోపం అనేది రాకపోయేది. ఈరోజు ప్రతి ఒక్క పొలంలో నాటు వేసిన ప్రతి తెల్లారే ఎర్రబడడం, వరి కర్రలనేది ఎర్రబడడం అలా జరుగుతుంది. అలా జరగకుండా మనం ఈ మందుల్ని మన దీంట్లో ఉన్నటువంటి మందుల్ని వాడడం వల్ల మన దాంట్లో ఉన్నటువంటి ప్రకృతి సహజ సిద్ధమైనటువంటి మన వెస్టీజ్ ప్రొడక్ట్స్ ని వాడడం వల్ల చక్కగా ఉపయోగపడతాయి. దీనివల్ల భూసారం పెరుగుతుంది. యెస్ లీడర్స్, మన కెమికల్ వల్ల భూసారం అనేది తగ్గిపోయింది. రాబోయే తరాలకి భూమి అనేది ఉండదు. బట్ ఇక్కడ ఏంటంటే చిన్న చిన్న అలవాట్లు ఏం చేసిందంటే, ఒకప్పుడు కష్టపడేది రైతు. ఏంటి జస్ట్ పెండని వేసి అవన్నీ వేసి కష్టపడడానికి బాగా ఇష్టపడేది. కానీ ఇప్పుడు కెమికల్ వచ్చిన తర్వాత సింపుల్ గా ఫెర్టిలైజర్ షాప్ లోకి వెళ్ళిపోతే ఒక మందు ఇస్తున్నాడు, అది తీసుకెళ్ళిపోయి కొట్టడమే అని చెప్పేసి సింపుల్ దానికి అలవాటయ్యారు. గవర్నమెంట్ ప్రోత్సాహం చేస్తుంది. దేనికి? వ్యవసాయ విధానాన్ని ఆర్గానిక్ కి తీసుకురావడానికి కోసము ప్రోత్సహిస్తుంది. దేని మీద? జీవామృతం తయారు చేయండి, అగ్నియాస్త్రం తయారు చేయండి, బ్రహ్మాస్త్రం తయారు చేయండి, ఇవన్నీ తయారు చేసుకొని వాడండి అని చెప్పేసి చెప్తుంది. ఏ రైతులో కూడా తయారు చేసే ఓపికలు అనేది లేవు లీడర్స్. చెయ్యాలన్నా గానీ 2 రోజులు 3 రోజులు మాగబెట్టి మరీ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి దాన్ని చెయ్యాలంటే చేయలేరు. సో మన దాంట్లో ఉన్నటువంటి ఆకులని నుంచి కుళ్ళబెట్టి తయారు చేసినటువంటి అద్భుతమైన ప్రోడక్ట్ నైతే అద్భుతంగా వాడతారు. ఎస్, ఇప్పుడు జరిగే దీన్ని సుస్థిరంగా మనము ఎలా వాడించాలి, ఈ వ్యవసాయ పద్ధతుల్ని ఎలా వాడించాలి? టోటల్ గా మైక్రో అంటే చిన్న చిన్న మూలకాలు అన్నమాట. చిన్న మూలకాలు అంటే మైక్రో న్యూట్రియంట్స్ అని అంటే చిన్న మూలకాలు. ఒక్కొక్కటి ఏంటంటే దాంట్లో మనకి మెగ్నీషియం, కాపర్, జింక్ ఇవన్నీ కూడా ఇలా 16 రకాల మైక్రో న్యూట్రియంట్స్ ఉంటాయి నానోటెక్ లో. తర్వాత మేజర్ న్యూట్రియంట్స్ 3 రకాలు ఉంటాయి. అది నత్రజని, భాస్వరం, పొటాషియం, ఇవి 3 ఉంటాయి దీంట్లో. సో నానోటెక్ అనేది మైక్రో న్యూట్రియన్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మనం ఎందుకు మారాలి మనము వెస్టీజ్ మనం యాక్చువల్ గా ఆర్గానిక్ కి ఎందుకు మారాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఎందుకు చెప్తుందనంటే, మనకి దీని నుంచి ఆర్గానిక్ కెమికల్ లో అయితే పెట్టుబడులు ఎక్కువ ఉంటాయి. ఆర్గానిక్ లో అయితే తాను తయారు చేసుకొని జస్ట్ ప్రకృతి సహజంగా దొరికేటువంటి ఎరువులతోటి పండించాలి అని చెప్పేసి తక్కువ ఖర్చు అవుతుంది, పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీని వల్ల అందరు కూడా దీనిపైన చేస్తున్నారు. బట్ ఆశించినంత ఫలితాలు రావట్లేదని చెప్పేసి అపోహలు చాలా ఉన్నాయి. దీనివల్ల ఏంటంటే సేంద్రియ ప్రోడక్ట్లు కొంచెం లేట్ గా పనిచేస్తాయి, ఈ ప్రోడక్ట్లు కొంచెం లేట్ గా వస్తాయి, రిజల్ట్ లేట్ గా వస్తాయి అని చెప్పేసి ఒక అపనమ్మకం ఏర్పడింది. తర్వాత సేంద్రియ ప్రోడక్ట్లకి రేట్ ఎక్కువ ఉంటుంది అని చెప్పేసి ఒక అపనమ్మకం ఏర్పడింది. అపనమ్మకం ఏర్పడడం వల్ల 2-3 సంవత్సరాలకి టోటల్ గా ఆర్గానిక్ కంట్రోల్ అవుతుంది. అప్పటి వరకు మనం పెట్టుబడి పెట్టుకుంటూనే వెళ్ళాలి అనే ఒక అపనమ్మకం వల్ల ఈ రోజు కెమికల్ పైననే పోతున్నారు లీడర్స్. అలా కాకుండా అద్భుతమైన ప్రోడక్ట్ ని వాడుకుంటూ మన భూమిని 3 సంవత్సరాల్లోకి కన్వర్ట్ చేయొచ్చు. మన వెస్టేజ్ ప్రోడక్ట్లు వాడుకుంటూ అటు కెమికల్ డోసేజ్ ని వాడిస్తూ దీన్ని వాడిస్తూ రెండు వాడిస్తూ దాన్ని పూర్తి కెమికల్ ని 3వ సంవత్సరానికి జీరో చేసేయచ్చు లీడర్స్. కెమికల్ లేకుండా పండించొచ్చు. అద్భుతమైన ప్రోడక్ట్స్ మన దాంట్లో ఉన్నాయి. ఈ ప్రోడక్ట్స్ చాలా చాలా అద్భుతమైన ప్రోడక్ట్స్. ఈ ప్రోడక్ట్స్ ని మనము టోటల్ గా 3 సంవత్సరాల్లో మన భూమిని తయారు చేయొచ్చు. రాబోయే తరాలకి బంగారు లాంటి పంటల్ని పండించే భూమిని మనం గిఫ్ట్ గా ఇవ్వచ్చు మన తరాలకి, మన ప్రోడక్ట్స్ వాడడం వల్ల. ఎస్ లీడర్స్, ఇంత మంచి ప్రాముఖ్యత కలిగినటువంటి అగ్రి ప్రోడక్ట్స్ ని వాడడం వల్ల మనకి కలిగే ప్రయోజనాలు చూడండి. పేపర్లలో వస్తుంది, ఏమని వస్తుంది? నేలంతా విషమంట అని చెప్పేసి. టోటల్ గా చూడండి, కిలోల రసాయనాలు వాడడం వల్ల ఆ డిఏపిలో ఉన్నటువంటి అవశేషాలు, తర్వాత యూరియాలో ఉన్నటువంటి అవశేషాలు, ఎక్కువ యూరియాను వాడతారు, ఎక్కువ ఇది జరుగుతుంది. దానికి సంబంధించిన అన్ని కూడా దానిలో భూమిలో డిపాజిట్ అయిపోయి భూమి అనేది ఎడారిగా మారబోతుంది.
మొత్తం టోటల్ గా మనం తీసుకోవడం వల్ల ఈ ప్రోడక్ట్ ని మనం తినడం వల్ల, ఈ ప్రోడక్ట్ ని మనం కెమికల్ ని మనం తినడం వల్ల ఒక్క విషపు బొట్టు మన నాలుక మీద పడితేనే మనం చనిపోతాం లీడర్స్. ఒక్క మూత కెమికల్ ని మనం పురుగు మందుని తాగితే మన నాలుక మీద పడితే మనం చనిపోతాము. కానీ ఈ రోజు అదే మందుల్ని పంటలకిచ్చి పంటల ద్వారా వచ్చే దాన్ని మనం తింటున్నాం. ఒక్కసారి ఆలోచించండి, పరోక్ష పద్ధతిలో తింటున్నాం మనం పరోక్ష పద్ధతిలో తింటున్నాం కాబట్టి హాస్పిటళ్లలో కుప్పలు హాస్పిటల్ వెలుస్తున్నాయి. ఆ హాస్పిటళ్లలో మనం జాయిన్ అయిపోయి చేస్తున్నాం. క్యాన్సర్లు, కొత్త రోగాలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనం చేస్తున్నటువంటి ఈ కెమికల్ వల్లనే వస్తున్నాయి మనకి. ఈ కెమికల్ వాడడం వల్ల సహజ సిద్ధంగా పండించినవి లేవు. సినిమా యాక్టర్లు అంత డైట్ మెయింటైన్ చేసినా గానీ చివరికి గుండెపోటో లేకపోతే ఏదో ఒకటి వచ్చేసి జరుగుతుంది. ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి? ఇంత డైట్ మెయింటైన్ చేస్తారు అయినా గానీ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తుంది? చూడండి లీడర్స్, దీని వల్ల జరుగుతుంది. ఆర్గానిక్ పంటలు లేక విషము, కెమికల్ వల్ల విషాన్ని తింటున్నాం మనము. పరోక్ష పద్ధతిలో విషాన్ని తింటున్నాం మనము. ఈ పంటని మనం మార్చాల్సిన అవసరం ఎంతో ఉంది. చూడండి, గుండె జబ్బులు, షుగర్లు ఇవన్నీ ప్రతి ఒక్కరి ఇంట్లో టచ్ చేస్తే ఒక షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళు బయటపడతారు. ప్రతి ఒక్కరు కూడా టచ్ చేస్తే బయటికి వస్తారు. మనం ఇంట్లో కనుక టచ్ చేస్తే, వ్యవసాయ ఇంట్లో టచ్ చేస్తే మన దాంట్లో ప్రతి ఒక్కరు కూడా గుండె జబ్బు లేకపోతే షుగరో బీపీఓ ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటారు లీడర్స్. ఎస్, చూడండి, విషకూర గంప అన్ని టోటల్ గా మనకి సర్వే చేసినా గానీ మొత్తం టోటల్ గా పేపర్ కటింగ్స్ కూడా ఇదే చెప్తుంది. ఎస్, ఇలాంటి తరుణంలో ది గ్రేట్ ప్రొడక్ట్స్ వచ్చాయి లీడర్స్. ది గ్రేట్ ప్రొడక్ట్స్ వచ్చాయి. అదే మన వెస్టిజ్ ప్రొడక్ట్స్. ఈ ప్రొడక్ట్స్ లో ఈ వాడడం వల్ల అద్భుతమైన రిజల్ట్ ఉన్నాయి. ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మట్టి యొక్క pH ని బ్యాలెన్స్ చేస్తుంది. pH ని ఎలా ఉండాలి అని అంటే 0 నుండి దీని యొక్క కొలమానం స్టార్ట్ అవుతుంది అనమాట. 8.5 to 10 మధ్యలో ఉన్నట్లయితే ఇది ఎసిడిక్ నేచర్. ఎసిడిక్ నేచర్ అంటే ఇది పంటకి యోగ్యం కాదు, ఇది భూమి అనేది. తర్వాత వచ్చేసి పంటలు పండవు ఆ భూమిలో. తర్వాత వచ్చేసి 7.5 to 8.5 మధ్యలో ఉంటుంది. అది భూమికి పంటకి అద్భుతమైన అవకాశం అనమాట, గుడ్ అనమాట. అది దానికంటే తక్కువ ఉంటే ఆల్కలైన్ భూమిలో, చౌడు భూముల్లో మనకి ఏమీ పండవు. ఎస్, ఏమి పండినా కానీ దాన్ని మళ్ళీ చేయాల్సి ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో భూమిని కేటగిరీ చేసుకొని మనం pH ని చెక్ చేసుకుంటాము. చెక్ చేసుకొని దాని పరంగా మనము మన ప్రొడక్ట్స్ ని కూడా ఇవ్వచ్చు లీడర్స్. చాలా బాగా పనిచేస్తే నేను ఈ pH తక్కువ ఉన్న వాళ్ళకి ఆల్కలైన్ భూమికి ట్రీట్మెంట్ చేశాను. అద్భుతమైన రిజల్ట్ వచ్చాయి. చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి దీంట్లో. తర్వాత వచ్చేసి భూమి మట్టిని పొడిబారకుండా చక్కగా బ్యాలెన్స్ చేస్తూ దాని యొక్క కణాలన్నీ కూడా దాని యొక్క టెక్స్చర్ ని ఖరాబ్ చేయకుండా అద్భుతంగా ఉంటుంది. 25% బయట రసాయనిక ఎరువుల్ని తగ్గించుకొని మన మందులు కూడా మన దీనికి వాడుకోవడం వల్ల అద్భుతమైన రిజల్ట్స్ కూడా తీసుకోవచ్చు. వెస్టిజ్ ప్రొడక్ట్స్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ లో కూడా మనకి వాతావరణం కాలుష్యం ఉండదు. మన ప్రోడక్ట్ లో చక్కని ప్రోడక్ట్స్ ఇవి. ఈ ప్రోడక్ట్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఇవి కాబట్టి దీన్ని వాడడం వల్ల పంటకి చాలా శక్తినిచ్చే మందులు, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, వాటికి వైరస్లు రావు, తర్వాత బ్యాక్టీరియా నుంచి కాపాడుతుంది, ఇలా పనిచేస్తుంది. తర్వాత వచ్చేసి వేరు వ్యవస్థని బలంగా చేస్తుంది, కాండాన్ని బలంగా చేస్తుంది, పూత రాలకుండా చేస్తుంది, ఆకులు కుళ్ళిపోకుండా చేస్తుంది. ఇలా మొక్కని ప్రతి రకంగా అణువున కాపాడతాయి లీడర్స్. మన ప్రొడక్ట్స్ అనేది చాలా బాగా పనిచేస్తాయి. ఈ ప్రొడక్ట్స్ ని మనము వాడడం వల్ల అద్భుతమైన రిజల్ట్స్ ని తీసుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు చూసినట్లయితే పంటని నాణ్యతను పెంచుకోవడం కొరకు పంటను పండించుకొని పోషక విలువలు ఉన్నాయి. మైక్రోన్యూట్రియన్ డెఫిషియన్సీ అయితే చాలా వస్తుంది. చిన్న మూలకాల డెఫిషియన్సీ అనేది చాలా వస్తుంది. సూక్ష్మ మూలకాల డెఫిషియన్సీ చాలా వస్తుంది. ఈ రోజుల్లో నానోటెక్ యొక్క వాడకం చాలా అవసరం ఉంది. నానోటెక్ అద్భుతమైన ప్రోడక్ట్. ఒక నానోటెక్ అనేది చాలా అద్భుతమైన ప్రొడక్ట్స్. మనం మైక్రోన్యూట్రియంట్ అనగానే నానోటెక్ గుర్తుకు రావాలి మనకి. అలాంటి ప్రోడక్ట్ ని మనము రైతులతోటి వాడిస్తూ మనం చక్కని రిజల్ట్ తీసుకుందాము. ఎస్, మనము ఒక్కొక్క పంటని తెలుసుకుందాము. వరి పంట ఏంటంటే మనకి ఆనాది కాలం నుండి భారతదేశంలో అతి ముఖ్యమైన పంట. ఈ పంట అనేది అన్నం లేనిది. చాలా రాష్ట్రాల్లో భారతదేశంలో 50% కంటే పైన దీన్ని పండిస్తున్నారు. ఈ భూమిలో మనం తినడానికి మేజర్ ఆహారం అన్నమాట. ఇది ఆహారం. ఇది వరి నుంచి బియ్యాన్ని సపరేట్ చేసి
మనము వడ్లు పట్టించి బియ్యం చేసుకొని అన్నం లాగా తింటున్నాం ఈరోజు. దీంట్లో మనకి చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పేసి చేస్తున్నాము. దీన్ని సైంటిఫిక్ పేరు ఏంటంటే వరైజా సటైవా అని చెప్పేసి అని అంటారు దీన్ని. ఇది ఒక వరి రకపు మొక్క అనమాట. ఇది వరి. దీన్ని ఆకుల్లో దీన్ని ఏం చేస్తారంటే చాలా చాలా వివిధ రకాలుగా పండిస్తారు. విత్తనాలు చల్లుతారు, తర్వాత వచ్చేసి నాట్లు పెడతారు, తర్వాత డ్రమ్ సీడర్ ని వాడతారు, తర్వాత వచ్చేసి శ్రీవరి సాగును పాటిస్తారు. వీటన్నిటిని కూడా ఏం లేకుండా భూమిలో నీళ్లు లేకుండా కూడా పండించే వెదజల్లుడు కార్యక్రమంలో వర్షానికి మాత్రం వర్షాధారం పండించే పంట కూడా ఉంది దీంట్లో. దీన్ని మేజర్ గా మనం ఉపయోగపడేది చూడండి ఎలా ఉపయోగపడుతుంది. మనం వరి యొక్క ప్రాముఖ్యత చూడండి. ఈ రోజు ఇడ్లీ తింటున్నాం, దోశ తింటున్నాం, ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మనకి బియ్యం అనేది ఆటోమేటిక్ గా మన దగ్గరకు వస్తుంది. దోశల రూపంలో అయినా కానీ ప్రతి ఒక్కరు కూడా దాని మీదనే డిపెండ్ అవుతారు. తర్వాత వచ్చేసి అన్నము, తర్వాత వచ్చేసి ప్రతి దాంట్లో కూడా దీన్ని వాడతారు. మళ్ళీ తర్వాత దీని నుంచి తీసిన నూనె మన రైస్ బ్రాన్ ఆయిల్ ఏంటంటే దానిపైన ఉన్నటువంటి పొట్టు నుంచి తయారైనటువంటి ఆయిల్ అన్నమాట. చూడండి ఈరోజు ప్రతిది కూడా వరి నుంచి, కాబట్టి ఇది అద్భుతమైన పంట. ఈ పంటని మనం ఎలా పండించాలి, మన వెస్టీజ్ ప్రొడక్ట్స్ ని వాడుకుంటూ మనం ఎలా పండించాలి అనేది చేద్దాం లీడర్స్. ఈ వరిలో వచ్చేసి మనం ప్రధానమైనటువంటి ఉన్నాయి. దీంట్లో ఏంటంటే క్షేత్ర తయారీ ఉంటుంది. వరి క్షేత్ర తయారీ అని అంటే నారుమడికి వచ్చేది చిన్న ఒక మడిలో మనము నారుని వేస్తాము. నారు వచ్చిన తర్వాత దాన్ని తీసుకెళ్ళిపోయి వేరే ప్రధాన మడిలో నాటు వేస్తాము. తర్వాత కొంతమంది అయితే డైరెక్ట్ నారుమడిలోనే డైరెక్ట్ గా వేస్తారు. విత్తన శుద్ధి ఉంటుంది. తర్వాత వచ్చేసి నారుమడుల తయారీ ఉంటుంది. తర్వాత నాట్లు ఎలా వేయాలి అని చెప్పేసి, నాట్లు వేయడం ఎలాగా, తర్వాత వచ్చేసి నాట్లు వేసేటప్పుడు మన ప్రోడక్ట్ ఏది వాడాలి, ఇలా మన ప్రతి ఒక్క ప్రోడక్ట్ ని వాడుకుంటూ ఈ పంటని ఎలా పండించవచ్చు, అద్భుతంగా తగ్గించి కెమికల్ డోసేజ్ ని తగ్గించుకొని ఆర్గానిక్ కంటెంట్ ని జోడించుకుంటూ మన ఆరోగ్యాన్ని కాపాడుతూ నలుగురిని కాపాడించుకుంటూ చేసే అద్భుతమైన పంటని పండించడం మనం ఒకసారి మన వెస్టీజ్ ప్రోడక్ట్లతోటి ఎలా పండించవచ్చో చూద్దాం లీడర్స్. వరిలో మేజర్ గా ఆశించే పురుగులు చూడండి. పురుగులు వస్తాయి, వరికి తెగుళ్ళు వస్తాయి. చూడండి వచ్చేసి దండు పురుగు అని చెప్పేసి పచ్చ దీపపు పురుగు అంటారు. తర్వాత వచ్చేసి ఆకుపచ్చ పురుగు, సుడిదోమ, గొట్టపు పురుగు, తర్వాత హిప్సా అని ఆకుముడత పురుగు, రేళ్ల రాల్చు పురుగు, కంపు నల్లి, తర్వాత దీపపు పురుగు, ఆకుని ఇట్లా చుట్టుకొని లార్వా లాగా ఉండే పురుగు ఇది. తర్వాత ఉల్లికోడు పురుగు, మిడత, తర్వాత వేరే పురుగులు, జస్ట్ వేరే పురుగులు, తర్వాత వచ్చేసి నులి పురుగులు. తర్వాత వచ్చేసి మనకి వరిలో ఆశించే ప్రధానమైనటువంటి తెగుళ్ళు, మనము తెగులా లేకపోతే పురుగు వల్ల జరుగుతున్న డ్యామేజ్ అని తెలియడం కొరకు ఈ రోజు ఈ యొక్క సమస్యల్ని మీ ముందు పెట్టడం జరిగింది. బ్యాక్టీరియల్ ఎండాకు తెగులు అనేది ప్రతి పంటలో వస్తుంది లీడర్స్, ప్రతి పంటలో వస్తుంది. తర్వాత అగ్గి తెగులు కూడా ప్రతి దాంట్లో వస్తుంది మనకి. తర్వాత వచ్చేసి బ్రౌన్ లీఫ్ స్పాట్ తెగులు, తర్వాత గోధుమ రంగ మచ్చ తెగులు, తర్వాత కంకి నల్లి, పంట వచ్చిన తర్వాత దానికి నల్లి వస్తుంది. తర్వాత మాని పండు తెగులు అని చెప్పేసి ఇట్లా కంకి వచ్చిన తర్వాత దానికి నల్లగా మారి జరుగుతుంది. తర్వాత లీఫ్ బ్లాస్ట్ అంటారు. లీఫ్ బ్లాస్ట్ అంటే తెగులు, తీవ్రమైన తెగులు. లాస్ట్ ఇయర్ మనకి టూ ఇయర్స్ నుంచి 2 పంటలకి కూడా బ్లాస్ట్ రావడం జరిగింది. లీఫ్ బ్లాస్ట్ అని అంటారు దీన్ని. ఆకులు ఇలా ఎండిపోతాయి టోటల్ గా. ఏ పంట చూడు, ఏ వరి పంట చూడు, మొత్తం టోటల్ గా ఎండిపోవడం జరిగింది. ఎండిపోయి మొత్తం బ్లాస్టింగ్ రూపంలో బాగా ఇదైపోయి దిగుబడి అనేది తగ్గింది. తర్వాత సన్నమైన ఆకుమచ్చ తెగులు, చిన్న ఆకులు వచ్చేసి ఎర్రబారి చనిపోతాయి మొక్కలు. తర్వాత మెడవిరుపు అంటే పంట మొత్తం వచ్చేసిన తర్వాత కంకి బయటకు వచ్చిన తర్వాత మెడవిరుపు జరుగుతుంది. పాము పొడ తెగులు. లీడర్స్, ఈ వీటికి తెగుళ్ళకైతే అద్భుతమైన ప్రోడక్ట్ ఉంది మన దగ్గర. పురుగు మందులకు మాత్రం మన దగ్గర లేదు. బిఫోర్ గా మనం గమనించి దాన్ని ఏం చేస్తామనంటే వేప నూనెని వాడడము, వేప పిండిని వాడడము, దాని వల్ల మనము ఈ పురుగుల్ని కంట్రోల్ చేయొచ్చు. మనము ఈ తెగుళ్ళని కంట్రోల్ చేయడానికి బిఫోర్ నుంచి మనము ప్రొటెక్ట్ వాడడం వల్ల అద్భుతమైన రిజల్ట్స్ ని తీసుకోవచ్చు. మనము అది ఎలా వాడాలి, దశల వారిగా ఎలా వాడాలో చూద్దాం లీడర్స్. వరి క్షేత్ర తయారీ, నారుమడిని పెంచడము, తర్వాత దాన్ని ఎలా చేస్తామనంటే ఎకరానికి 5 kg హ్యూమిక్ గుళికలు, తర్వాత అగ్రి ప్రొటెక్ట్
500 గ్రాములు ఈ మిశ్రమాన్ని నత్రజనిని ఇచ్చే మందులు లేదంటే డిఏపి లేదంటే కొంచెం తగ్గించాలి. డిఏపి ఫుల్ బస్తా అయితే దాంట్లోంచి ఒక 15 కేజెస్ డిఏపిని తగ్గించి ఒక ఎకరానికి మనం అడుగులో ఇది మన అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ మిక్స్ చేసి చక్కగా మిక్స్ చేసి దాంట్లో మన అగ్రి 82ని మిక్స్ చేసి కింద దున్నిన తర్వాత దాన్ని చల్లుకొని మనం చేయాలి. మరి దీన్ని ఎందుకు చేస్తామనంటే క్షేత్ర తయారు ఎందుకు చేయాలి అంటే మనము గత పంటలో వచ్చినటువంటి పురుగులు కావచ్చు, దాంట్లో ఉన్నటువంటి అవశేషాలు ఏదైనా ఉండొచ్చు, దాంట్లో తెగుళ్ళ సమస్యలు ఉండొచ్చు. దాన్ని పోవడం కొరకు మనము మళ్ళీ దున్ని మళ్ళీ మొక్కకి అనుగుణంగా మళ్ళీ మొక్క పెరగడానికి అనుగుణంగా తయారు చేస్తాం. ఈ వరి క్షేత్ర తయారీని చేస్తాం. ఈ విధంగా మనము చల్లుకొని మనం మిక్స్ చేసి దున్నడం వల్ల మనకి కలిగే ప్రయోజనాలు. తర్వాత వచ్చేసి మనం విత్తన శుద్ధి చేస్తాం. విత్తన శుద్ధి ఎలా చేస్తామనంటే విత్తన శుద్ధిని అంటే మనం తీసుకొచ్చేసి విత్తనాన్ని నానబెట్టి చేయొచ్చు. తర్వాత వచ్చేసి దాన్ని నానబెట్టిన తర్వాత దానిపైన స్ప్రే చేసి మొలక పైన స్ప్రే చేసి కూడా విత్తన శుద్ధి చేయొచ్చు. దాంట్లో మనం ఏం చేస్తామనంటే అగ్రి హ్యూమిక్ లిక్విడ్ అనేది జర్మినేషన్ కంటెంట్ అంటే విత్తన శాతాన్ని మొలకెత్తే శాతాన్ని పెంచే అద్భుతమైన ప్రోడక్ట్ అది అగ్రి హ్యూమిక్. అది ఏం చేస్తామనంటే కేజీ విత్తనానికి 5 ml కలిపి ఈ విధంగా సెకండ్ పిక్చర్ లో చూపిస్తున్నట్టుగా గ్లాస్ లో కలిపి మనము దాంతో పాటుగా ప్రొటెక్ట్ 5 గ్రామ్స్ 5 గ్రాముల ప్రొటెక్ట్ ని మనము 2 మిక్స్ చేసి ఒక కేజీ విత్తనానికి పట్టించి నీడలో మనము ఆరబెట్టాలి. నీడలో ఆరబెట్టిన తర్వాత మనము చల్లుకోవాలి డైరెక్ట్ గా. మనము ఈ పద్ధతిని విత్తన శుద్ధిని పాటిస్తూ చక్కని మన ప్రోడక్ట్ రిజల్ట్ ని తీసుకోవచ్చు లీడర్స్. ఇలాంటి ప్రోడక్ట్ ని తీసుకొని అద్భుతమైన ప్రోడక్ట్ ని విత్తన శుద్ధి చేసుకోవడం వల్ల ఉపయోగపడవచ్చు. తర్వాత వచ్చేసి నర్సరీ బెడ్ ప్రిపరేషన్. నర్సరీ అంటే నారుమడుల తయారీ. మనము విత్తన శుద్ధి చేసుకున్న విత్తనాన్ని తీసుకొచ్చేసి నర్సరీ బెడ్లుగా ఈరోజు నాటు యంత్రాలు వచ్చాయి. తర్వాత వచ్చేసి నర్సరీ బెడ్లలో నర్సరీని వేస్తాం. ఇలాగా చూడండి నర్సరీ బెడ్ ని ప్రిపేర్ చేయడం కూడా చక్కగా ప్రిపేర్ చేశారు. పిక్చర్ లో ఉన్నట్టుగా అటు గట్టు ఇటు గట్టేసి ఒక చక్కగా నీళ్ళని తీయడానికి ఒక మధ్యలో కాలువలాగా ఏర్పాటు చేసుకొని మనం నడవడానికి దాంట్లోంచి వెళ్ళడానికి పెట్టుకొని దారి పెట్టుకొని దాంట్లో మనము మొలకెత్తిన విత్తనాన్ని చల్లుకొని ఈ విధంగా చివరికి మనం నాటు వేసేటప్పటికి ఈ విధంగా వస్తుంది. ఆ నర్సరీ బెడ్ ని ప్రిపేర్ చేయడానికి 2 కేజీల హ్యూమిక్ గ్రాన్యువల్స్ పడుతుంది. తర్వాత ఓన్లీ భూమికి చేస్తాం, ఇది అప్లికేషన్ చేస్తాము. తర్వాత అగ్రి 82 కలుపుకొని మనము ట్రీట్ చేస్తాము. దీంట్లో మనము మైక్రో న్యూట్రియంట్స్ ని కూడా వాడవచ్చును, నానోటెక్నిక్ కూడా వాడవచ్చును ఇక్కడ. ఎందుకనంటే మైక్రో న్యూట్రియంట్స్ భూమిలో మొక్కకి చాలా అవసరం. ఈ రోజు జింక్ లోపం అని చెప్పేసి జింక్ ని తీసుకొచ్చి స్ప్రే చేస్తున్నాము, జింక్ ని చల్లుతున్నాము ఈ రోజు. సో మైక్రో న్యూట్రియంట్ డెఫిషియన్సీ రాకుండా ఉండడానికి నానో టెక్నిక్ కూడా కలిపి మనం చేసుకోవచ్చు. దీంతో పాటుగా లైట్ గా మన సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది వేయడం వల్ల పురుగు మందు ఇది జస్ట్ ఎందుకంటున్నానంటే ఇది రాకుండా భూమిని శుద్ధి చేస్తుంది. దీన్ని వేయడం వల్ల వేరు పురుగులు ఏమైనా ఉన్నా కానీ చనిపోతాయి అన్నమాట. చనిపోయినప్పుడు దాంట్లో వీటితో మిక్స్ చేసి వాడవచ్చును. దాన్ని వాడడం వల్ల అద్భుతమైన రిజల్ట్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి నాట్లు వేయడానికి ప్రధాన మడిని ప్రిపేర్ చేసి నాటు వేసే ముందు మనం ఏమేస్తాం చూడండి ఇక్కడ. అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ ఒక 5 కేజీలు, తర్వాత ప్రొటెక్ వచ్చేసి 500 గ్రాములు, తర్వాత అగ్రి 82 ఇవి మంచిగా మిక్స్ చేసి దాంతో పాటుగా నాటు వేసేటప్పుడు అడుగు మందులు వేస్తారు. అడుగు మందులో చక్కగా మిక్స్ చేసి చల్లుకొని నాటుని వేయడం జరుగుతుంది. నాటుని వేయాలి. ఈ నాటుని వేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకొని మన ప్రోడక్ట్ ని చక్కగా నారుని కూడా ట్రీట్మెంట్ చేయొచ్చు, నారు ట్రీట్మెంట్ కూడా చేయొచ్చు. దానికి కూడా ఒక లీటర్ కి 10 ml అగ్రి హ్యూమిక్, తర్వాత వచ్చేసి 10 గ్రామ్స్ ప్రొటెక్ట్ ని తీసుకొని వేర్లు దాంట్లో ముంచి తీసుకెళ్లిపోయి నాటుని వేయడం వల్ల వేర్లు అనేది కుళ్ళు రాకుండా వీటన్నిటిని కూడా కాపాడుకోవచ్చు. ఓకేనా? ఇలాగా మన ప్రోడక్ట్ ని వాడుకుంటూ నాట్లు వేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి పంట నారు వేసిన తర్వాత 10 నుంచి 15 రోజుల బిఫోర్ పంట అది పూతకి, అంటే దీన్ని ఏమంటారంటే చిరుపొట్ట దశ అంటారు. చిరుపొట్ట దశలో ఉన్నప్పుడు మన అగ్రి నానోటెక్ ఒక ఎకరానికి 250 గ్రాములు
స్ప్రేయింగ్ కోసం. తర్వాత అగ్రి గోల్డ్ 100 గ్రాములు, తర్వాత వచ్చేసి అగ్రి 82 వచ్చేసి 150 ml పడుతుంది. దీన్ని మనము ఎకరానికి 6 స్ప్రేయర్లుగా డివైడ్ చేసుకొని మనం దాన్ని చేయొచ్చు. స్ప్రే చేయాలి, దీన్ని స్ప్రే చేయొచ్చు. దీన్ని అగ్రి గోల్డ్ ప్లేస్ లో నానోటెక్ ని వాడొచ్చు. గోల్డ్ ప్లేస్ లో నానోటెక్ ని వాడొచ్చు. గోల్డ్ నానోటెక్ ఏంటంటే నానోటెక్ అంటున్నా, అగ్రి మాస్ ని వాడడం వల్ల ఏం చేస్తుందంటే పూత బాగా రావడానికి చేస్తుంది. మనకి గొలుసు బాగా రావడం కొరకు, వరి ఒక కర్ర నుంచి గొలుసు బాగా వస్తుంది అనమాట. దాన్ని రావడం కొరకు అద్భుతమైన ఉత్పాదకత అది. గోల్డ్ కూడా ఏం చేస్తుందంటే గింజ బరువు పెరగడానికి, నాణ్యమైన గొలుసు రావడానికి బాగా పనిచేస్తుంది. కాబట్టి చిరుపొట్ట దశలో ఉన్నప్పుడు మనము ఒక స్ప్రేయింగ్ ఇవ్వాలి. ఇక్కడ ఈ స్ప్రేయింగ్ తో పాటు మనము ఈ స్ప్రేయింగ్ చేసినప్పుడు దాని రకరకాల తెగుళ్ళు కూడా ఉండొచ్చు లీడర్స్. రకరకాల తెగుళ్ళు ఉండొచ్చు, అవన్నీ ఉండొచ్చు. బయట నుంచి మనకు దొరికే మందులు తీసుకొచ్చేసి మన దాంట్లో కలిపి వాడవచ్చును. ఎస్, ఇప్పుడు ఏంటంటే ఫ్లవరింగ్ అయిపోయింది, పూత వచ్చేసింది, కంకి బయటకు వచ్చేసింది. తర్వాత కంకిలో వచ్చిన తర్వాత పూత అనేది ఇలా మనకి రాలిపోయిన తర్వాత పాలు పోసుకునే దశ అంటారు దీన్ని. పాలు పోసుకునే దశ అంటారు. ఈ దశలో ఏం చేస్తామనంటే నానోటెక్ ని, అగ్రి గోల్డ్ ని మళ్ళీ ఒక స్ప్రే ని ఇస్తాం. సేమ్ ఇక్కడ గోల్డ్ ప్లేస్ లో మాస్ ని కూడా వాడొచ్చును. సేమ్ అన్నమాట. సాయిల్ అప్లై చేయొచ్చు. పూత రాలుతుంది అని అనుకుంటే, పూత రాలిపోవచ్చు అని అనుకుంటే గోల్డ్ ని మాత్రమే సాయిల్ అప్లికేషన్ ఇవ్వాలి. మాస్ స్ప్రేయింగ్ కి మాత్రమే ఉపయోగించాలి. ఇక్కడ గమనించండి, అగ్రి మాస్ అనేది ఓన్లీ స్ప్రేయింగ్ కి మాత్రమే పనికొస్తుంది. గోల్డ్ అయితేనేమో 2 రకాలుగా స్ప్రేయింగ్ చేయొచ్చు, అటు భూమిలో కూడా ఇవ్వచ్చు. అగ్రి నానోటెక్ చల్లుకోవచ్చు, దీన్ని చల్లాలన్నమాట. పూత రాలుతుందనే చాలా మంది భయపడుతుంటారు. కాబట్టి ఆ భయం లేకుండా మనకి ఒకటి ఏంటంటే దాంట్లో చల్లుకోవచ్చు, కింద చల్లుకోవచ్చు. చల్లడం వల్ల నార్మల్ గా అయితే ఎకరానికి అయితే 250 గ్రాములు, తర్వాత వచ్చేసి అగ్రి గోల్డ్ వచ్చేసి 100 గ్రాములు, తర్వాత వచ్చేసి అగ్రి 82 వచ్చేసి 150 ml వేసుకొని చల్లాలి దీన్ని. తర్వాత స్ప్రేయింగ్ అయితే నానోటెక్ వచ్చేసి 30 గ్రాములు, తర్వాత 20 గ్రాములు వచ్చేసి అగ్రి గోల్డ్, తర్వాత అగ్రి 82 వచ్చేసి 5 ml 15 లీటర్ ట్యాంక్ కి కలిపి స్ప్రే చేసుకోవాలి. ఎస్, ఇక్కడ పాలు పోసుకున్న దశలో వేసిన తర్వాత మన దీంట్లో అగ్రి ప్రొడక్ట్స్ యొక్క ఉపయోగం అనేది చివరి ఘట్టం ఇది. దీన్ని వాడడం వల్ల చాలా అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. గత పంటలో నేను మా పొలంలో ఇవన్నీ కూడా పద్ధతులను పాటిస్తూ నేను 3 ఎకరాల పంటలో నేను పండించినప్పుడు నాకు వచ్చేసి ప్రతిసారి నాకు 18 క్వింటాల బియ్యం వచ్చేది. నాకు 18 క్వింటాల బియ్యం అన్నమాట. అయితే ఈసారి ఏంటంటే టోటల్ గా 3 సంవత్సరాలుగా నేను టోటల్ గా ఆ కెమికల్ ని తగ్గించుకుంటూ పశువుల ఎరువుని వీటిని వాడుకుంటూ చేశాము. ఈసారి 24 క్వింటాల బియ్యం మా ఇంట్లోకి వచ్చాయి లీడర్స్. చూడండి ఎంత దిగుబడి పెరిగింది మనకి. అద్భుతమైన ప్రోడక్ట్స్ ఇవన్నీ కూడా నేను ప్రాక్టికల్ గా ట్రయల్ చేసిన తర్వాతనే చెప్పిన మీకు మాటలు ఈ దీనికి సంబంధించినవి. ఎస్, అందరూ కూడా దీన్ని మన ఈ వరికి సంబంధించిన పంటల్ని ఈ విధంగా చేసుకోవచ్చు అని చెప్పేసి అద్భుతంగా చెప్పాను. తర్వాత వచ్చేసి మళ్ళీ మన పత్తి పంట. పత్తికి చాలా చాలా డిమాండ్ ఉంది. ఇప్పుడు 15,000కి క్వింటా పోతుంది. అప్పుడు ఒక 5,000 పంటకి రాకపోయేది. పంట కొనడానికి 5,000 కూడా రాకపోయేది. సీజన్ లో చాలా చాలా తక్కువ డిమాండ్ ఉండేది. ఇప్పుడు ఈ యొక్క పత్తి యొక్క ఉపయోగం ఏంటంటే ఇది మెత్తని మృదువైనటువంటి దారం తీయగలగ పీచు పదార్థం. ఇది మనం దారాన్ని కూడా తీయొచ్చు దీనివల్ల. దీన్ని దూది అంటారు నార్మల్ గా. దీని యొక్క విత్తనాలు కూడా లోపలనే ఉంటాయి, దాని లోపలనే ఉంటాయి. ఈ యొక్క ప్రతి మొక్క అమెరికా, ఆఫ్రికా, భారతదేశాల్లో పొదలాంటి మొక్క ఇది ఉష్ణోగ్రత సమశీతోష్ణ స్థితి మండలాల్లో మాత్రమే పెరిగే మొక్క. ఈ మొక్కని మనము దారాలుగా చేయొచ్చు. తర్వాత గుడ్డలు నేయడానికి, అంటే బట్టలు చేయడానికి, తర్వాత హాస్పిటళ్లలో కాటన్ ని పేషెంట్ల కోసం వాడతారు. సో తెల్ల బంగారం అంటారు దీన్ని. ఒక విధంగా చెప్పాలంటే తెల్ల బంగారం అంటారు. ఇలాంటి అద్భుతమైన పంటని మన వెస్టీజ్ ప్రోడక్ట్ ని వాడుకుంటూ మనం చక్కని రిజల్ట్లు ఎలా తీసుకోవచ్చు అనేది చూద్దాం లీడర్స్.
ఇక్కడ మనకి ఇక్కడే కాదు, మనకి ఈ పంట అనేది గుజరాత్‌లో, మహారాష్ట్రలో, ఎంపీలో మన 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 భారతదేశంలో మేజర్‌గా పండించే రాష్ట్రాలు ఆహ్, రాజస్థాన్, యూపీ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక ఇక్కడ బాగా పండుతుందనమాట. ఇది వర్షాధారపు పంట కాబట్టి దీనికి పెద్ద ఎక్కువ మొత్తంలో వాటర్ అవసరం ఉండదు దీనికి. వర్షానికి మాత్రమే పండుతుంది. దీని యొక్క పీరియడ్ వచ్చేసి మనకొచ్చేసి మనకి 4 నెలల్లో మనకి ఈ పంట అనేది వచ్చేస్తుంది మనకి. దీంట్లో వచ్చేసి పురుగులు బాగా అటాక్ చేస్తాయి. పురుగులు బాగా సతాయిస్తాయి. వేధించే సమస్య దీంట్లో. పురుగులు చూడండి, అమెరికన్ బోల్ వార్మ్ అని అంటారు. పేనుబంక, దీపపు పురుగు అంటారు. ఆకు చుట్టు పురుగు అంటారు. తర్వాత వచ్చేసి పొగాకు లద్దె పురుగు, కాయ తొలిచే పురుగు, తర్వాత రేళ్ల రాల్చు పురుగు, పిండి పురుగు, తర్వాత ఈ శనగపచ్చ పురుగు, రసం పీల్చే పురుగు, తర్వాత ఈజిప్షియన్ బోల్ వార్మ్, తర్వాత బూడిద రంగు పెంకు పురుగు. ఇవన్నీ పురుగుల్ని మనము ఎందుకు చూపిస్తున్నానంటే పత్తి పంటకి వెళ్ళినప్పుడు పురుగు వల్ల వచ్చిందా లేదంటే తెగులు వల్ల వచ్చిందా దానికి సమస్య అనేది మనం గుర్తించగలిగే స్టేజ్ లో ఉండాలి. కాబట్టి ఈ పురుగులన్నీ కూడా మనము చక్కగా గుర్తించాలి. గులాబీ రంగు కాయ తొలచు పురుగు, ఇది పెద్ద సమస్య అయిపోయింది దీనివల్ల. తర్వాత వచ్చేసి ఇది కూడా రెడ్ కాటన్ బగ్, ఇది కాటన్ బగ్ ఇది. తర్వాత తామర పురుగు, ఇది చాలా తామర పురుగు. తర్వాత రసం పీల్చే పురుగులు చాలా వేధిస్తాయి దీంట్లో. తర్వాత పొగాకు లద్దె పురుగు, శనగ పచ్చ పురుగు, కాయల్ని తినే పురుగు ఇది. పచ్చదోమ, ఎర్రనల్లి, ఇవన్నీ కూడా రసాన్ని పీల్చి పంటని మొత్తం పిప్పి చేసి చివరికి ఎండిపోయేలాగా చేసే కనపడని సమస్య ఇది. చిన్నగా ఉంటాయి దోమ అనేది, మనం గుర్తుపట్టలేము. ఇలా చెట్టును ఊపినప్పుడు తెల్లగా లేచి వెళ్ళిపోతాయి. మనం వెళ్ళినప్పుడు చూడాలి ఈ విధంగా. తర్వాత స్పైనీ మచ్చల పురుగు అనమాట ఇది. తర్వాత తెల్లదోమ. ఇన్ని రకాల పురుగులు అనేది దానిపైన అటాక్ చేయడానికి రెడీగా ఉంటాయి. కాబట్టి ఈ పురుగుల్ని ఆశించకుండా ఉండడానికి ఏం చేస్తారంటే మనకి మొక్కలు ఇచ్చినప్పుడు, విత్తనాలు ఇచ్చినప్పుడు ఒక మగ విత్తనాలకు సంబంధించిన ప్యాకెట్లు ఇస్తారు లీడర్స్. ఈ రైతులు ఏం చేస్తారంటే పడేస్తారు దాన్ని పడేయడం వల్ల ఉపయోగం లేదు. దీన్ని ఏమంటారంటే 3 వరుసలుగా లేదా ఒక వరుస మొత్తం పొలం యొక్క గట్ల పంటి వేయాలి అని చెప్పేసి చెప్తారు. ఎందుకు అంటారంటే ఈ పురుగులు శత్రు పురుగులు ఏంటంటే అదే పంట అనుకొని దాని మీద వాడడం వల్ల దీనికి ప్రధాన పంటకి సమస్య తగ్గుతుందనే ఉద్దేశంతో చుట్టూ వేయండి అని అంటారు. ఎర్ర పంట అంటారు దీన్ని, ఎర్ర విత్తనాలు అంటారు. ఆ విత్తనాలు ఏం చేస్తారంటే తీసుకొచ్చి పక్కన పెట్టి మెయిన్ విత్తనాలు మాత్రం నాటుతారు. ఈ పురుగు వచ్చినప్పుడు మాత్రం పురుగు మందులు కొడతా ఉంటారు అనమాట. సో అలా కాకుండా దాన్ని ఇంకా ప్రత్యామ్నాయ పంటని పెట్టవచ్చు. ఈ పచ్చదోమని తీసేయడానికి మళ్ళీ తర్వాత రసం పీల్చే తామర పురుగుని తీసేయడానికి బంతి మొక్కలు వేయడం వల్ల ఏమైతే ఆ బంతికి అట్రాక్ట్ అవుతాయి. తర్వాత ఆముదం వేయడం వల్ల ఈ శనగ పచ్చ పురుగులు, ఈ లద్దె పురుగులు ఇవన్నీ కూడా దాని మీద వెళ్తాయి, ఆ పంటను తినడానికి వెళ్తాయి. కాబట్టి ఇది దాని నుంచి ప్రధాన పంట అనేది కాపాడబడుతుంది. కాబట్టి దీన్ని మనం పాటించాలి. దాంతో పాటుగా ఒక లైట్ ని ఖచ్చితంగా పొలం గట్టు పైన ఖచ్చితంగా పెట్టాలి. దాని కింద ఒక డ్రమ్ము లేదా నీళ్లు పెట్టే తొట్టిని పెట్టడం వల్ల పురుగులు వచ్చి లైట్ కి వచ్చేసి ఆ నీళ్ళలో పడి చనిపోతాయి. దీనివల్ల చాలా వరకు తగ్గించవచ్చు. రైతుకు ప్రధానంగా పెట్టుబడి పెట్టించేది ఏంటంటే ఈ పురుగులే. ఈ పురుగుల వల్లనే చాలా ఇబ్బందులు పడతా ఉంటారు. అలాంటి పురుగుల్ని తగ్గించుకోవడానికి ప్రత్యామ్నాయ మార్గాలు చివరికి తగ్గట్లేదు. ఇవన్నీ చేసినా గానీ పురుగు వచ్చి ఆశించింది అన్నప్పుడు మాత్రమే కెమికల్ మందులు వాడండి. తర్వాత ఈ పద్ధతులన్నీ చేసిన తర్వాత తగ్గకపోతే ఆర్గానిక్ మెథడ్ లో వేప నూనె ఉంటుంది. వేప నూనె కలిపి మనం స్ప్రే చేయొచ్చు, నో ప్రాబ్లం. దాన్ని ఫస్ట్ నుంచి వాడడం వల్ల చేదుదనానికి రావు. తర్వాత వచ్చేసి మనం దీనికి కెమికల్ కి వెళ్ళాలి. తగ్గని ప్రత్యామ్నాయం లేని ప్రయత్నంలో ఇది చేయాలి. ఇక దానికి ప్రత్తిలో ఆశించే తెగుళ్ళు లీడర్స్, తెగుళ్ళు ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు అని చెప్పేసి అని అంటారు. తర్వాత ఇలా ఉంటుంది ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు. ఇలా జస్ట్ స్పాట్ గా ఉండి ఇది జరుగుతుంది. తర్వాత అంగులర్ ఆకుమచ్చ తెగులు ఈ విధంగా వచ్చి కూడా వాడిపోతాయి. తర్వాత
బ్యాక్టీరియల్ ఎండు తెగులు అంటారు. ఇది కూడా సేమ్ ఆల్టర్నేరియా తెగులు మాదిరిగానే ఉంటుంది. కాకపోతే రాను రాను ఎండిపోతా ఉంటాయి అన్నమాట. ఎండిపోతాయి. ఈనెలుగా ఎండిపోతా ఉంటాయి. తర్వాత బోల్ రాట్ అంటే కాయ మీద మచ్చలాగా వచ్చేసి ఇలా దీంట్లో చూపిస్తున్నట్టుగా జరుగుతుంది లీడర్స్. ఇక్కడ చూడండి, దాన్ని జూమ్ చేస్తే కనబడుతుంది మీకు. తర్వాత పత్తిలో ముడత బాగా వస్తుంటుంది. ముడత ఎందుకు వస్తుందని అంటే, మనిషికి రక్తం ఎలాగో మొక్కకి క్లోరోఫిల్ అలాగనమాట. ఆ క్లోరోఫిల్ ని ఈ సక్కింగ్ పురుగులు పీల్చడం వల్ల ఆకు అనేది దాంట్లో క్లోరోఫిల్ లేక కణాలన్నీ ముడుచుకుపోయి, కణాలన్నీ కూడా యాక్టివ్గా లేకపోవడం వల్ల ముడుచుకుపోయి ఆకు అనేది ముడతలాగా తయారవుతుంది, ముడత వస్తుంది. కాబట్టి దానికి ప్రత్యామ్నాయం ఏంటిది? మనం ఏమి ఇవ్వాలి? క్లోరోఫిల్ ని పెంచాలి అంటే ఏమి ఇవ్వాలి? నానోటెక్ ని ఇవ్వాలి మనం. సో నానోటెక్ ని వాడడం వల్ల ఈ ముడతని కూడా ప్రధానంగా తగ్గించుకోవచ్చు మనం. తర్వాత వచ్చేసి పూత కాత రాలడం కొరకు, పూత రాలుతుంది కదా, కాయ రాలుతుంది. కాయ రాలకుండా ఇది కూడా ఒక తెగులు కిందనే ఉంటుంది. ఇది కూడా తెగులు లాగానే వస్తుంది. ఫస్ట్ ఇనిషియల్ డేస్ లో మనం గుర్తించకుంటే తెగుల్లో పడిపోయే అవకాశం ఉంది. గుర్తించి మనం ఇనిషియల్ డేస్ లో గుర్తించి ప్రొటెక్ట్ ని కూడా కొట్టడం వల్ల దాన్ని కూడా తగ్గించుకోవచ్చు. తర్వాత బూజు తెగుళ్ళు, తర్వాత ఆకుమచ్చ తెగులు, తర్వాత లీఫ్ రెడ్డెనింగ్. ఇది చాలా చాలా చూస్తాం. పంట మొత్తం దగ్గర పడ్డ తర్వాత ఒకసారి పత్తి తీసిన తర్వాత లీఫ్ రెడ్డెనింగ్ జరిగి తెగుళ్ళు వస్తాయి. తర్వాత ఎండు తెగుళ్ళు వస్తాయి. ఈ విధంగా ఎండాకులు తెగిలి వడలిపోయి చనిపోవడం జరుగుతాయి. ఎస్, ఇక్కడ మనము ఫీల్డ్ ప్రిపరేషన్ ఎలా చేయాలి, ప్రధాన మడిని ఎలా తయారు చేయాలి, మనము ఈ పంటని మనము ఎలాగా మనం ఫస్ట్ నుంచి మన ప్రోడక్ట్ ని ఉపయోగించుకొని చక్కగా ఎలా వాడాలి. ఇది ఏంటి లీడర్? వర్షాధారపు పంట కాబట్టి ఇక్కడ మనము ఇంకోటి యాడ్ చేస్తున్నాం. ఏంటంటే ఆక్వాజెల్ యాడ్ చేస్తున్నాము. 1 kg పర్ ఎకర్ కి వాడతాము. తర్వాత వచ్చేసి అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ 5 kg, అగ్రి హ్యూమిక్ లిక్విడ్, లేకంటే దీని లిక్విడ్ ని అంతకుముందు లిక్విడ్ ని యూజ్ చేసే వాళ్ళం. ఇప్పుడు గ్రాన్యువల్స్ వచ్చాయి కాబట్టి ఈజీగా చల్లుకోవడానికి గ్రాన్యువల్స్ ని వాడవచ్చు. గ్రాన్యువల్స్ దొరకని పక్షంలో లేదు కదా అని చెప్పేసి వాడకుండా ఉండే బదులు మనం లిక్విడ్ ని కూడా వాడొచ్చు లీడర్స్. ఎస్, తర్వాత ప్రొటెక్ వచ్చేసి 400 grams per acre. తర్వాత అగ్రి 80 to 150 ml మనం సాయిల్ అప్లికేషన్ చేయాలి. దీన్ని అక్వాజెల్ ని కలుపుకొని మంచిగా చివరి దుక్కిలో వేసుకొని మనం విత్తనాలు పెట్టే ముందు మనం దీన్ని చల్లడం వల్ల అద్భుతమైన రిజల్ట్ ని ఆక్వాజెల్ ఏం చేస్తుంది? ఆక్వాజెల్ వాటర్ పడ్డా కానీ పీల్చుకుంటుంది, వాటర్ తక్కువైనా కానీ వదులుతుంది. మనకి భూమి కోతకు గురి కానియదు. మనకి అద్భుతమైన ప్రోడక్ట్ ఆక్వాజెల్. లాస్ట్ ఇయర్ రిలీజ్ చేసిన ప్రోడక్ట్, సూపర్ రిజల్ట్. దాని డెమో కూడా చూస్తే అద్భుతమైన కనెక్ట్ అవుతారు చాలా మంది. నీటి ఎద్దడి ఉన్న వాళ్ళకి చాలా చాలా వర్షాధార పంటకి ఆక్వాజెల్ అనేది చాలా బాగా పనిచేస్తుంది. అద్భుతమైన ప్రోడక్ట్ ఇది. ఈ ప్రోడక్ట్ ని మనము వాడుకోవడం వల్ల చాలా మంచి రిజల్ట్ ని తీసుకోవచ్చు. మనము ఈ 3 అనేది కూడా బేసల్ అప్లికేషన్, అంటే పైనంగా చల్లడం వరకు మాత్రం ఉపయోగిస్తాం దీన్ని. నెక్స్ట్ వచ్చేసి విత్తన శుద్ధిలో సేమ్ ఇందాక మనము వరిలో ఎలాగైతే చేసామో 1 kg విత్తనానికి 5 ml హ్యూమిక్ లిక్విడ్ ని, తర్వాత 10 grams ప్రొటెక్ట్ ని మనం విత్తనానికి పట్టించి నీడలో ఆరబెట్టి విత్తనాలని పెట్టుకోవడం జరుగుతుంది. ఇలా ట్రీట్మెంట్ చేయడం వల్ల ఏం జరుగుతుందనంటే మొలక శాతం పెరుగుతుంది. వేరుకుళ్ళు రాకుండా, తెగుళ్ళు ఏమైనా వచ్చినా కానీ తెగుళ్ళు రాకుండా పట్టుకునే ఉండి దాని యొక్క శక్తిని, ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుంది. కాబట్టి తట్టుకొని బయటికి వచ్చే శక్తి కూడా వస్తుంది మనకి దీనికి, మొక్కకి. సో వేరు అనేది బలంగా వచ్చిందనంటే అద్భుతంగా మొక్క కూడా పైన కూడా బాగా పెరుగుతుంది. సో దానివల్ల హ్యూమిక్ ని వాడడం వల్ల, హ్యూమిక్ లో ఏముంటుంది లీడర్స్? హ్యూమిక్ లో హ్యూమిక్ యాసిడ్ ఉంటుంది, ఫల్విక్ యాసిడ్ ఉంటుంది, హ్యూమస్ ఉంటుంది. ఈ 3 కూడా ఏం చేస్తుందంటే మొక్క వేర్లు పటిష్టంగా చేయడం కొరకు, మొక్క దాని యొక్క ఆకులు పచ్చగా రావడం కొరకు, పిలకలు వేయడం కొరకు ఉపయోగపడుతుంది. సో దీనివల్ల జర్మినేషన్ కూడా బాగా వస్తుంది, మొలక విత్తనం కూడా బాగా వస్తుంది. దీన్ని వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్టెప్ 3లో మనము దీనికి స్ప్రేయింగ్ అన్నమాట. మొక్క పెరిగిన తర్వాత 30 రోజుల తర్వాత, 30 నెలల రోజుల పంట అప్పుడు మనము స్ప్రేయింగ్ ఇస్తాము. ఏంటిది? అగ్రి హ్యూమిక్ 30 ml, తర్వాత అగ్రి గోల్డ్ 20 grams, అగ్రి 82 వచ్చేసి 10 ml చొప్పున
ప్రతి 15 లీటర్ల ట్యాంక్ కి ఈ డోసేజ్ ని మనము వేస్తాం. వేయడం వల్ల దీంట్లో ఏం జరుగుతుందనంటే మొక్క వేర్లు అనేది వృద్ధి చెందుతాయి. బాగా వృద్ధి చెందుతాయి. మొక్క ఏపుగా పెరగాలి ఇప్పుడు. పెరగాలి కాబట్టి మనం మళ్ళీ హ్యూమిక్ డోసేజ్ ని ఇస్తాము. గోల్డ్ ఏంటంటే ఇన్‌స్టంట్ బూస్టర్ అన్నమాట దానికి. ఇన్‌స్టంట్‌గా దానికి మనకి మనిషికి గనక వీక్‌నెస్ వస్తే ఏం జరుగుతుంది? మనం ఏం చేస్తాము? గ్లూకోజ్‌ని ఎక్కించుకుంటాం. అలాగే గోల్డ్ కూడా గోల్డ్ కూడా ఏం చేస్తుందనంటే ఇన్‌స్టంట్‌గా ఎనర్జీ ఇవ్వడం కొరకు, ఇన్‌స్టంట్‌గా పెరగడం కొరకు, కిరణజన్య సంయోగ క్రియ బాగా జరగడానికి చాలా చాలా దోహదపడుతుంది కాబట్టి గోల్డ్‌ని ఇక్కడ మనం స్ప్రే చేస్తాం ఇక్కడ. ఈ స్ప్రే అనేది చాలా చాలా ఇంపార్టెంట్ స్ప్రే ఇది. దీన్ని కాకుండా మనము మొక్క కింద అడుగు మందుల్లో వేస్తారు చాలా మంది. అడుగు మందుల్లో కూడా ఇచ్చినప్పుడు హ్యూమిక్ గ్రాన్యుల్స్ కూడా ఇవ్వచ్చు ఇక్కడ. హ్యూమిక్ అడుగు మందులు వేసినప్పుడు డిఏపిని ఏదైనా కెమికల్ ఇచ్చినప్పుడు కెమికల్ డోసేజ్ ని తగ్గించి మన మందులు యాడ్ చేయడం వల్ల మంచి రిజల్ట్స్ తీసుకోవచ్చు. కెమికల్ డోసేజ్ ని కూడా తగ్గిస్తాం. ఇలా మనం తగ్గించుకుంటూ ప్రతి పంటకి తగ్గించుకుంటూ 3 సంవత్సరాల్లో పూర్తి ఆర్గానిక్ తీసుకురావచ్చు మనం. ఎస్. 4గో స్టెప్ వచ్చేసి 50 నుంచి 60 రోజుల టైంలో ఏం జరుగుతుందంటే పంట అనేది పూతకి రావడం జరుగుతుంది. పూత కొరకు రెడీగా అవుతుంది. బిఫోర్ పూత కోసం మనం ఏం చేస్తామంటే నానోటెక్‌ని, మాస్‌ని, అగ్రి 82ని ఇక్కడ ఏం చేస్తాం? ఇది స్ప్రే చేస్తాం మనం. నానోటెక్ ఏంటంటే 30 ఎంఎల్ 30 గ్రామ్స్ అగ్రి మాస్ వచ్చేసి 20 ఎంఎల్ ఇది వచ్చేసి అగ్రి 82 వచ్చేసి 10 ఎంఎల్ కలిపి మనం స్ప్రే చేస్తాం. అగ్రి 82 తక్కువైనా పర్వాలేదు. ఎక్కువ మాత్రం కలపొద్దు. ఎక్కువ కలపడం వల్ల ఏం జరగదు? ఓన్లీ రెడ్డిష్‌గా మారుతది అంతే. తర్వాత మళ్ళీ రికవరీ అవుతుంది. ఏమి కాదు. దానివల్ల పెద్ద నష్టం ఏం జరగదు. ఎక్కువ కలిపినా గాని నష్టం జరగదు. జస్ట్ రెడ్‌గా మారుతుంది. మళ్ళీ రికవర్ అవుతుంది. కాబట్టి 10 ఎంఎల్ కంటే ఎక్కువ ఇవ్వకూడదు. తక్కువే ఇవ్వాలి దీనికి స్ప్రేయింగ్‌కి. ఓకే. తర్వాత వచ్చేసి ఇది ఇవ్వడం వల్ల పూత అనేది స్టాండర్డ్‌గా రాలకుండా ఉండడం కొరకు వచ్చే పూత కూడా స్టాండర్డ్‌గా వస్తుంది. చాలా వస్తుంది. పూత కూడా అద్భుతంగా వస్తుంది. రిజల్ట్ బాగా వస్తుంది. ఈ విధంగా మనము 4గో స్టెప్‌ని వాడుకొని తర్వాత 4గో స్టెప్ అయిపోయిన 20 రోజులకు మళ్ళొక్కసారి ఏంటి పూత వస్తుంది. ఈ విధంగా పూత ఉంటుంది. దీనికి మళ్ళీ మనం స్ప్రే చేయాలి. సేమ్ డోసేజ్‌ని రిపీట్ చేయాలి మనము. అగ్రి నానోటెక్‌ని 20 గ్రాములు 20 నుంచి 30 వాడుకోవచ్చు. అగ్రి మాస్ వచ్చేసి 20 ఎంఎల్ తర్వాత వచ్చేసి 10 ఎంఎల్ అగ్రి 82 కలిపి మనం స్ప్రే చేయొచ్చు. 5వ స్టెప్‌గా ఇది వాడడం వల్ల మనకి ఇక్కడ మళ్ళీ రసం పీల్చే పురుగులు ఉంటాయి. అన్ని రకాల క్లోరోఫిల్ కూడా తగ్గుతుంది కాబట్టి నానోటెక్‌ని ఇన్ని సార్లు ఎందుకు కొడుతున్నాము అనంటే దానికి కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్ చిన్న చిన్న మూలకాలు చాలా అవసరం. దాంట్లో క్లోరోఫిల్ చాలా అవసరం ఈ టైంలో. కాబట్టి మనిషి డెలివరీకి వెళ్ళినప్పుడు రక్తం ఎంత ఇంపార్టెంటో ఇక్కడ కాయ వచ్చే టైంలో కూడా అంతే ఇంపార్టెంట్. క్లోరోఫిల్ కూడా అంతే ఇంపార్టెంట్. క్లోరోఫిల్ ఎక్కువ ఉంటే కాయ బాగా ఊరుతుంది. కాయ బాగా లావు వస్తుంది. క్లోరోఫిల్ లేకుంటే కాయ చిన్నగా వస్తుంది. ఆకులు ముడతగా ఉంటాయి. కాబట్టి నానోటెక్ ప్రాధాన్యత ఇక్కడే ఎక్కువ అన్నమాట. దీన్ని ఎక్కువగా వాడించాలి ఇక్కడ. తర్వాత అగ్రి మాస్ వచ్చేసి కూడా పూత రాలకుండా ఉండడానికి మళ్ళీ పనిచేస్తుంది కాబట్టి ఇంకో దమ్ము కూడా మనము ఇక్కడ కొడుతున్నాము. 5వ స్టెప్ ఎస్ లీడర్స్ 5వ స్టెప్ వచ్చేసి సేమ్ రిపీట్ చేస్తాం మనము. రిపీట్ చేసుకుంటూ ఎవ్రీ 20 డేస్‌కి ఒకసారి మనము 3 దఫాలుగా కొట్టుకుంటూ ఉంటాం మనం. కాయ వచ్చేంత వరకు కాయ వస్తుంది. మళ్ళీ పోతుంది. మళ్ళీ రెండో దానికి కూడా మళ్ళీ రావడానికి సేమ్ నానోటెక్, మాస్, అగ్రి 82 స్ప్రేయింగ్ 15 లీటర్ల ట్యాంక్‌కి మనం కలిపి స్ప్రేయింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలా మనము ఈ ప్రోడక్ట్ ని వాడుకుంటూ అద్భుతంగా మనము వ్యవసాయం చేస్తూ ఒక రైతు వాడితే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక రైతు వాడితే ఈ రైతు వాడిన పంటని పక్క రైతు చూస్తాడు. ఏం వాడావు నువ్వు అని అంటాడు. నేను ఫలానా మందులు వాడాను అని చెప్తాడు. ఇక్కడే పబ్లిసిటీ చాలా జరుగుతుంది. ఎవరు కూడా వచ్చి ఏ ఫర్టిలైజర్ షాప్ కానీ ఏ అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ ఎవరు కూడా మన పంటల్లోకి మధ్యలోకి వెళ్ళి చెప్పరు. అగ్రికల్చర్ ఆఫీస్ కి రైతు వస్తే మాత్రమే సలహాలు ఇస్తారు. రైతు వచ్చి అడిగితే ఫోన్లు చేసి అడిగితే మాత్రమే సలహాలు ఇస్తారు. కానీ ప్రతి ఒక్క వెస్టిజియన్ కి అద్భుతమైన అవకాశం. పంటలు తిరిగి రైతుగా కలిసి వాళ్ళకి చెప్పాల్సిన ప్రాధాన్యత
ఉంది. వారికి ఈ నాలెడ్జ్ ని మనం పెట్టుకొని ముందు వెళ్తే ఇతనికి తెలుసు కాబట్టి అని చెప్పేసి పూర్తిగా నమ్మే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క పంట దశల్ని మీరందరూ కూడా మంచిగా నోట్ చేసుకొని, మనకి అద్భుతమైన ట్రైనర్ ఉన్నారు. మనకి శివం సింఘాల్ సార్ అద్భుతంగా ట్రైనింగ్ ఇస్తారు. హిందీలో ఉంటాయి, కాకపోతే మనకి తెలుగులో కూడా చేయలేదు. సో ఇలాంటి ప్రోడక్ట్ గురించి ఆవశ్యకత తెలుసుకొని వారికి సెకండరీ ఇన్కమ్ సోర్స్ ని చూపిస్తారని చెప్పేసి కోరుకుంటూ, ప్రతి ఒక్క వెస్టిజియన్ కి అద్భుతంగా మనకి అవకాశం దేవుడు మన చేతిలో పెట్టాడు. గౌతమ్ వాలి సార్ మనకి అద్భుతమైన ప్రోడక్ట్లు మనకు తయారు చేసి మనకి ఇవ్వడం జరిగింది. ఇంతమంది మధ్యలో నాకు ప్రజెంటేషన్ ఇవ్వమని చెప్పేసి మన గ్రేట్ గురువు గారు అయినటువంటి నాగేంద్ర సార్ మంచి అద్భుతమైన ప్రోడక్ట్ గురించి పంటల వారీగా చేసి మంచి నాలెడ్జ్ ని ఇవ్వమని చెప్పేసి అన్నందుకు సార్కి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యాజ్ ఏ అగ్రికల్చర్ ఇంజనీర్ గా నేను మాత్రం ప్రతి దాంట్లో కూడా వెజిటేబుల్ కావచ్చు, ఏ పంట అయినా కానీ వ్యవసాయానికి సంబంధించిన ప్రతిది కూడా అద్భుతమైన లీడర్స్ మంచి మంచి రిజల్ట్స్ చూపిస్తూ రైతుల ద్వారా వారి కళ్ళల్లో ఆనందం చూపించుకుంటూ ఒక్కసారి వాడడానికి వచ్చి ఒక్కొక్క ఇన్కమ్ ఫస్ట్ వాడకంలోనే ఒక రైతుకి 13 నుంచి 16,000 ఇన్కమ్ తీసుకొని రాగలిగా సత్తా వెస్టీజ్ లో ఉంది. అతని పెట్టుబడి ఖర్చు అనేది మొత్తం వెళ్ళిపోయే సత్తా మన వెస్టీజ్ లో ఉంది లీడర్స్. దాన్ని సంబంధించిన ప్రోడక్ట్ ని వాడిస్తూ ప్రతి ఒక్క రెండో ఇన్కమ్ ని, రైతుకి రెండవ ఆదాయాన్ని ఇస్తూ మనం భరోసాని ఇస్తూ వెస్టీజ్ కంపెనీ మనకి ఇంత భరోసాని ఇస్తుందని చెప్పేసి అద్భుతంగా చేయాలని చెప్పేసి ఈ సీజన్ ని అద్భుతంగా అందరూ కూడా వెస్టీజ్ ప్రోడక్ట్ ని వాడించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశానికి